ఈరోజు గుడికి వెళ్దామని బయలుదేరాను. ఎలాగో బయలుదేరాను కదా అని కొంచెం ఆ కాంప్లెక్స్ లోపలికి వెళ్ళి చూపిస్తా. ఏ బిల్డింగ్లు పెద్దగా లేవమ్మా అసలు. అక్కడ బస్సు దిగితే చాలు. బస్సులో వెళ్ళేటప్పుడు కూడా పంచాయతీ ఆఫీస్ బస్ స్టాండ్ అని దిగేవాళ్ళు. బస్సులో వెళ్ళేటప్పుడు ఇది కనకక్కోళ్ళు ఇల్లు అనేవాళ్ళు. ఎంత మెడ్రాస్ వచ్చి మెడ్రాస్లో ఇట్లా తిరుగుతున్నానంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. పాత జ్ఞాపకాలన్నీ ఉంటాయి. ఇదిగమ్మా తిరుపతి నగర్ మా ఇంటి రోడ్డు అనమాట. ఇది పగలంతా నాకు కూడా అటు ఇటు పోతున్నా, ఖాళీనే ఉంటల్లా. మా బిల్డింగ్ చెట్లు కనపడతలే, చూసారా? అదిగో అదంతా పెద్ద ఎత్తు 4 ఫ్లోర్లు ఉంటాయి కదా. ఇదిగో ఈ గోడ అంతా ఈ బిల్డింగ్ చూడండి. బాల్కనీలు అంతా ఇది చూసారమ్మా. విజయదుర్గ కాంప్లెక్స్ అని ఉంటుంది. అదిగో ఇది హరిత బిల్డింగ్. ఇదిగో ఇవన్నీ కూడా నేనే పెట్టా. ఇవన్నీ సూపర్గా. ఇదంతా కార్ పార్కింగ్ చూసారా? ఇదంతా ఇదిలో ఏం పెట్టారు మరి. హాస్పిటల్ సెటప్ అమ్మ ఇది. అదే బెడ్లో ఉండి అదంతా సెటప్ తీసుకున్నారు. రవళి వాళ్ళ కాంప్లెక్స్లో వీళ్ళందరూ ఎంప్లాయీస్ చూడండి. వీళ్ళందరూ ఎంప్లాయీస్. వీళ్ళందరూ టూర్కి వెళ్తున్నారంట. టూర్ అంట. అయ్యమ్మా బాగున్నారమ్మా? నేను బాగున్నాను. ఈరోజు గుడికి వెళ్దామని బయలుదేరాను. ఎలాగో బయలుదేరాను కదా అని కొంచెం ఆ కాంప్లెక్స్ లోపలికి వెళ్ళి చూపిస్తా. పైనుంచి మా ఇల్లు అది కనపడుతుంది. అది కూడా చూపించి ఇక్కడ వినాయకుడి కోయిల్, పెద్ద మంచి కోయిల్ ఇక్కడ. బాగా అప్పుడు వెళ్ళేస్తా ఉండేవాళ్ళం, చెప్పాను కదా. ఇదే అటు ఇటు తిరుగుతున్నానుగా. ఎండలు, ఏసీ లేదు, అది ఇది అని చెప్పాను కదా. ఈరోజు ఇక్కడ ఏసీ పెట్టించుకున్నాను. ఆ పనులన్నీ అయిపోయినాయి. పని మనిషి కూడా లేదు. ఇక్కడ కంపెనీలు కదా ఇవన్నీ. ఇళ్ళుంటే ఏవో ఇళ్ళల్లో అమ్మ అని ఎవరినన్నా పిలవచ్చు. నేను ఎప్పుడన్నా ఉంటాను కదా, నెలవారీ పెట్టుకోవటం కుదరదు. అందుకని లేదు. ఈరోజు అన్ని పనులే. బట్టలు ఉతుక్కోవటం, నైటీలని కత్తిమైంది నేను పడేసేట్టు పెట్టుకుని తీసుకెళ్ళిపోయి మిషన్లు వేస్తా. నైటీలు మాత్రం ఏం ఉతకకుండా పెట్టి ఇవ్వాలి. 7 నైటీలు ఉంటే అన్ని ఉతికి వేసి ఆ ఏసీ పెట్టేళ్ళాడు. అదంతా క్లీన్ చేసుకుని తడిగుడ్డ పెట్టుకొని ఇల్లంతా. అబ్బా పొద్దునుంచి ఒకటే పని. ఈరోజు సంకటహర చతుర్థి గుడికి వెళ్దామని బయలుదేరాను అనమాట. వెళ్తే ట్యాబ్లెట్స్ మెడికల్దేనా ఇది. ట్యాబ్లెట్స్ అయ్యో పంపలేదని చెప్పి దాని గురించి మాట్లాడుతా పైకి వెళ్ళి వచ్చా. పైకి వెళ్ళి కాస్త పైనుంచి మా ఇల్లు అయితే చూపిస్తాను మీకు. ఇల్లు ఇక్కడ వాతావరణం అంతా కొంచెం చూపిస్తా. ఈ వీడియోలోనే హరిత గారి కాంప్లెక్స్ చూపిస్తా. హరిత వాళ్ళది అది కూడా పక్కనే. వెళ్ళి వాళ్ళది కూడా చూపిస్తా. ఇది రవళి వాళ్ళది కాంప్లెక్స్. ఇది చూపిస్తా. అప్పుడు లోపలికి వెళ్ళి లోపలికి వెళ్తే అసలు వీడియోనే తీయలేం మనం. అంతా మెడికల్ బాక్సులు అట్లా ఉంటుంది అనమాట. ఫ్లోర్లు అన్నీ అలాగే ఉంటాయి. పైకి వెళ్ళిపోయి వీడియో తీయడానికి మాత్రం పైకి వెళ్తాను. వెళ్ళి మీకు చూపిస్తా. మా ఇల్లు చూపిస్తాను మీకు పైనుంచి. ఇదిగో చూడండి అమ్మా. ఇదిగో ఏసీ పెట్టించా. ఈరోజే పెట్టిళ్ళాడు. హయ్యర్ కంపెనీ, మంచి కంపెనీ అంట. కాకపోతే 1 టన్దే ఏసీ చాలు. చిన్న రూమే కదా, చాలు. ఆఫర్లో ఉందంట. 30కి 35లో వచ్చి అన్నీ కలిపి ఆఫర్లో ఉంది. 110 సరిపోద్ది నాకు అని చేసామన్నమాట. ఇక ఆ రోజు చూపించాగా ఈ ఫోటోలు. ఎంత ఇదిగో పొద్దునుంచి నైటీలు అన్నీ. ఎక్కడ బయట ఆరేయటకు కూడా, ఇది కంపెనీ కదా, బయట ఆరేయటకు కూడా ఎక్కడ ప్లేస్ ఉండదమ్మా. ఇదిగో ఇలా మంచాల మీద, ఇదిగో విండోస్కి, ఇదిగో బెడ్ మీదే. నేను పడుకోబెట్టేటప్పటికి ఆరిపోతాయిలే అని చెప్పి ఇలా ఫ్యాన్లు వేసి ఇక్కడ పెట్టాను అనమాట. బయటకు వెళ్తా కానీ అన్నీ ఆఫ్ చేశానంటే ఫ్యాన్ వేస్తాను. అదనమాట అమ్మ. అది ఇప్పుడు ఇవన్నీ పొద్దున్నుంచి ఇవన్నీ తుడుచుకుని గిడుచుకుని ఇవన్నీ సర్దాలి. ఇక మళ్ళా అన్నీ పడేసి అట్టి పెట్టేయట. ఇవి తెలిసిందేగా, మొన్న చూపించానుగా గుడికి వెళ్దామని చెప్పి. ఇవే మెడిసిన్లు పెద్ద పెద్ద బాక్సులే. అది ఇదిగో ఇవన్నీ అది కడిగి పెట్టుకున్న. పని మనిషి లేదు కదా. పొద్దునంతా ఫ్రిడ్జ్ కూడా శుభ్రంగా తుడుచుకుని నీట్గా అవి చేసుకున్నా అట్లా. అదే ఇప్పుడు బయటకు వెళ్తా. అదే ట్యాబ్లెట్స్ తెస్తున్నాడు. తీసుకొచ్చిన తర్వాత అవి లోపల పెట్టేసుకుని బయటకు వెళ్తా. ఇది విండోస్కి నైటీలు అట్లా ఆరబెట్టాను. ఇవి ఎక్కడ పెడతాం? ఇదిగో చూడండి. ఎలా ఇదిగో సౌండ్లు. అయ్యో ఫ్యాన్లు లైట్లు ఎట్లా వెళ్తున్నాయి. ఇదిగో ఏసీ బాక్స్లో కూడా ఇక్కడే ఉంచాను. ఇదిగో ఇదంతా ఇక నుంచి
ఏం చేయబోతున్నానంటే ఇది కవర్ చేసేస్తాను. ఈ దారి గోడ కట్టడం లేకపోతే గేట్ పెట్టుకోవడం ఏదో చేసి ఇక్కడ ఒక మంచం లాంటిది వేసుకుని కూర్చోడం. అసలు బయట మరీ లోపల ఉడికిపోతున్నాను. ఇక్కడ ఏదన్నా ఒక చిన్న మంచం లాంటిది వేసుకుని ఎప్పుడన్నా కూర్చోవచ్చు కదా, అందుకని చేద్దాం. చాలా పెద్ద సందే ఉంది, బారుగా, చాలా బారుగా ఉంది. 4 feet ఉంటుంది. 4 feetలో ఏదైనా ఒక 3 అడుగులు మంచం లాంటిది వేసుకుని అటుపక్క ఇటుపక్క గేట్ పెట్టుకుంటే కాస్త ఎప్పుడన్నా రెస్ట్ తీసుకోవడం ఉంటుంది. లోపలే ఉండలేకపోతున్నాను, అసలు ఏమి ఉడికిపోద్ది లోపలే. ఎంతసేపు కూర్చొని గోడౌన్లో లాగా అని అదనమాట అమ్మ. ఇదిగో చూడండి, ఓ బాక్సులు ఇదిగో చూసారా. పైకి వెళ్ళినా కూడా ఇలాగే ఉంటాయి, పైకి వెళ్ళినా కూడా ఇలాగే బాక్సులు ఉంటాయి. ఇగో బళ్ళ మీద సరికేసుకెళ్తూ ఉంటారు. వెళ్ళయ్యే బళ్ళన్నీ సరికేసి పంపిస్తారు. సెక్యూరిటీలు పగలో రాత్రి సెక్యూరిటీ ఉంటారు. ఇవన్నీ ఓన్ బండ్లు ఇవన్నీ కూడా వీటి మీద సరికేసేసి డెలివరీకి పంపిస్తారు. వ్యాన్లు ఉంటాయి, బైక్లు ఉంటాయి. ఇదిగో కట్టారు చూడండి అట్టపెట్లు ఇవన్నీ. ఇదిగో వర్క్ జరుగుతుంది. అదిగో చూసారా, మొన్న తక్కువగా చూపించాను మీకు ఆ రోజు. మెడిసిన్, ఇదిగో ఎంత మెడిసిన్ ప్యాకింగ్ చూసారా, షాపులకి వేసేస్తారు కదా. ఇదిగో ప్యాకింగ్, ఇదిగో బాక్స్ గట్ట వెళ్ళిపోతున్నాయి. ఇగో ఇదిగో చూసుకుంటున్నారు. ఇగో చూసారా, ఇది టాబ్లెట్స్ ఇవన్నీ ప్యాకింగ్లే. అది అన్ని ప్యాకింగ్సే సప్లై చేస్తారు షాపులకి, మొత్తం మెడికల్ షాపులకి, హాస్పిటల్కి అన్నీ పంపుతారు. ఇంకా పైన 4 ఫ్లోర్లు అంతా కూడా అంతే. ఇది కూడా గేట్ తాళం వేస్తారమ్మా. ఎన్ని గేట్లు పెట్టాను ఇక్కడ. ఈ రోడ్లోనే మా ఇల్లు అనమాట. ఈ రోడ్లో మా ఇల్లు రోడ్డు ఇది. ఈ కార్నర్లోది కాంప్లెక్స్, ఇల్లు రోడ్డు అది. అటు నుంచి కూడా వెళ్తా చూపిస్తాను మీకు. పైకి వెళ్ళి ముందు ఆ ఇల్లు చూపించి రోడ్డు కూడా చూపిస్తాను. ఇదిగో అమ్మ చూడండి, ఇప్పుడే 3rd ఫ్లోర్కి వచ్చా. 3rd ఫ్లోర్లో దిగా. ఇదిగో స్టెప్స్. అప్పుడు ఈ గ్రిల్స్ ఇలా పెట్టి ఇక్కడ కట్టాను. అప్పుడు కూర్చుని ఇగో చూసారా ఈ గ్రిల్స్ అన్నీ. అప్పుడు ఈ మోడల్ బెస్ట్ మోడల్. 20 years అయిపోయింది. 20 years పైన అయిందిగా, 25 years అయిందమ్మ. బాగుంది. 2001లో గృహప్రవేశం అయ్యాం. ఎక్కడ చూద్దామని ఆ బాక్సులు అయ్యే ఉంటున్నాయి. ఇదిగో ఇల్లు ఇదేనమ్మా, చీకట్టుగా ఉంది. ఇదిగో కనిపిస్తాను చూడండి, అదనమాట. చెట్లన్నీ రోడ్లో కూడా పెట్టాను. ఇప్పుడు మీకు కిందకి దిగి చూపిస్తాను. ఇదిగో ఇదేమో రోడ్డు, ఇది పోలీస్ స్టేషన్. ఇది పోలీస్ స్టేషన్ అనమాట. ఈ రోడ్డు ఎక్కడన్నా మెయిన్ రోడ్లోంచి మా చుట్టాలు ఎవరు వచ్చినా అప్పుడు ఇన్ని బిల్డింగ్స్ లేవు అసలు. మేము 93లో కట్టుకుని వచ్చాము ఇక్కడికి, ఆ ఇల్లు కట్టుకుని 93. అది ఏ బిల్డింగ్లు పెద్దగా లేవమ్మా అసలు. అక్కడ బస్సు దిగితే చాలు, బస్సులో వెళ్ళేటప్పుడు కూడా పంచాయతీ ఆఫీస్ బస్ స్టాండ్ అని దిగేవాళ్ళు. బస్సులో వెళ్ళేటప్పుడు ఇది కనకక్కోళ్ళు ఇల్లు అనేవాళ్ళు. ఎంత ఒకేసారి వేసేసాం ఫ్లోర్లు అన్నీ మేము. పైన కనిపిస్తున్నాయి చూడండి వెయిట్, అదంతా మొత్తం మామూలు ఉయ్యల రూమ్ అని, ఆ పైన మెటల్ రూమ్ అని, అది పెద్ద ట్యాంక్. అంత హైట్లో ఉండేప్పటికీ కనిపించేది. ఉండే కాదు, మెడ్రాస్ అంతా చూసినట్టు చూసేవాళ్ళం 4వ ఫ్లోర్ పైన నుంచుని. ఇట్లా వచ్చేసి అదిగో అక్కళ్ళు ఇల్లు అన్నట్టు ఉండేది. ఇప్పుడు దగ్గరకు వస్తే కానీ కనిపించట్లా, అన్ని ఇళ్ళు ఉన్నాయి అన్నమాట. కిందకి వెళ్ళి చూపిస్తారు చూడండి ఇవన్నీ. అది పోలీస్ స్టేషన్ చూడండి. అన్నీ మళ్ళీ కిందకు కూడా వెళ్ళి చూపిస్తా. ఇదిగో ఇటు వెళ్దాం. ఇదంతా ఇదిగో చుట్టూ బాల్కనీ అనమాట. మా లాయర్ గారి రోడ్డుకి వెళ్తా అనమాట. ఇదిగో కాఫీ షాపు అవన్నీ ఉన్నాయి. ఇది ఇట్లా కార్నర్కి ఇలా వచ్చింది చూడండి. ఇక్కడ వరకు బాల్కనీ వచ్చి ఇక్కడ ఈ స్థలం ఇట్లా వచ్చింది ప్లాను. ఇక్కడ కార్నర్కి ఇలా కట్టాం చూడండి. ఇదిగో బాల్కనీ, ఇదే మొత్తం. ఇదంతా రోడ్డు అట్టు వెళ్తుంది. ఇదిగో చూడండి, ఈ రోడ్డు ఎదురుగుండా వెళ్ళిపోతా కదా, అది లాయర్ గారి ఆఫీస్కి వెళ్తుంది. ఈ రోడ్డు అన్నీ ఇదిగో మొత్తం. పైకి వెళ్తే బోర్డు కనపడుతుంది. ఇంకా పైకి వెళ్ళలేను, చుట్టూ ఉంటుంది బాల్కనీ. రాత్రిపూట అన్నా లైటింగ్లో కనిపిస్తుంది రోడ్డు, పగలైతే అదొక దారి.
ఎంత తిరిగి తిరిగి పక్కనే కదమ్మా ఇల్లు. నైటీతో కూడా వచ్చేసేదాన్ని పని చేయించుకోవటానికి. లిఫ్ట్లో ఎక్కుతున్నా, డౌన్కి వెళ్ళిపోయాం కోడుగా. ఇవన్నీ కూడా అప్పుడు మేము ఏర్పాటు చేసినాయనమ్మా. ఇవన్నీ కూడా లిఫ్ట్లో సగా ఏమీ వాళ్ళు చేసుకునేది లేదు. ఎప్పుడు మరి 24 సంవత్సరాలు అయింది కదా అది. ఓకే అమ్మా, గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసింది. ఓకే, దిగుతున్నా. తెలుస్తుంది, చెప్తుంది గ్రౌండ్ ఫ్లోర్ అది ఇది. ఓకేనమ్మా, ఇక రోడ్లోకి వెళ్దాం. గుడికి వెళ్తున్నా కదా, రోడ్లోకి వెళ్దాం. నైట్ సెక్యూరిటీ ఇదో చూసారా బాక్స్లు, ఎక్కడ ఖాళీ ఉండదు. రోడ్డు మీదకి వచ్చాను. ఇక్కడ ఆటో దొరికితే బాగుండు. ఆటోలోనే వెళ్తాం కుదురుతుంది. ముందు గుడికి వెళ్ళి వచ్చేద్దామమ్మా. ఆటో దొరికింది కదా. పోలీస్ స్టేషన్ ಎಲ್ಲ షాపింగ్ ఏనమ్మా. రోడ్డు అటుపక్క ఇటుపక్క మొత్తం షాప్సే. ఆ సైడ్ ఈ సైడ్ ఖాళీనే ఉండదు. బయట రావాలంటే ఆటోన లేకుండా నేను అసలు బయటకే రాలేను. ఆ లాయర్ గారి ఆఫీస్ అంటే ఎదురుగుండా ఒకే రోడ్డు, అలా వెళ్ళిపోతాను. కానీ ఇంత ట్రాఫిక్ ఉండదు ఆ రోడ్లలో. ఇది ఇడియప్పం షాప్ అని ఈవినింగ్ టైంలో పెడతారు. ఇడియప్పం అని మీకు తెలుసా? చాలామందికి తెలుసు. మన కారపూసలాగా ఉంటుంది, బీప్ పిండితో చేస్తారు, ఆవిరితో ఉడుకుతుంది అనమాట. అది ఇడియప్పం. ఫ్రూట్ షాప్ చూసారా, ఇదిగో మెట్రో చూసారా, ఎంతో లేదు, కొంచెం దూరం, పర్లాంగ్ దూరం కూడా ఉండదు ఇంటికి మెట్రో. అంతా సిటీ, అన్ని షాపులు, బట్టల షాపులు. హాయ్ అంట షాపులు, ఎన్ని పేర్లు, ఎన్ని బట్టల షాపులు ఉన్నాయో ఇక్కడ. మెడ్రాస్లో ఇట్లా తిరుగుతున్నానంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. పాత జ్ఞాపకాలన్నీ ఉంటాయి. మేము బాగా పైకి వచ్చింది ఇక్కడ, పిల్లలు బాగా పైకి వచ్చారు, అన్నీ నేర్చుకున్నారు, ఇక్కడే సంపాదించుకున్నాం. అందుకని నాకు చెన్నై మీద చాలా మమకారం ఎక్కువ. అందుకని ఎప్పుడొచ్చినా చెన్నైని మర్చిపోలేకుండా ఉంటా. ఇక్కడే కదా స్టార్ట్ అయింది లైఫ్లో, అందుకనమ్మా. ఓకేనమ్మా, ఇదిగో షాపింగ్ గుడికి వచ్చేసాను. ఇదే తిరుగుతున్నాడు, యూటర్న్ చేసుకున్నాడు. పక్కనే చాలామంది నడిచి వచ్చేయగలరు, కానీ చూసారుగా ఈ ట్రాఫిక్లో ఎక్కడ నడితే ఇంత ట్రాఫిక్ ఉంటే ఏమన్నా నడవగలమా? అది ఆంధ్ర మిల్క్ స్పాట్లు అన్నీ ఉంటాయి. ఈ సందులో ఏం రత్నం గారి ఇల్లు అని ఉంటుందమ్మా, పెద్ద ప్రొడ్యూసర్. ఇప్పుడు అది దానికి కూడా ఆయన అనుకుంటుంది కదా, వీరమల్ల ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా, ఆయన కూడా ఆయన ప్రొడ్యూసర్. ఓకే, ఇదిగో అమ్మ గుడి వచ్చేసింది. అది శివన్ టెంపుల్ అమ్మ, అది కోనేరు. అది ఇది గుడి. మెయిన్ డోర్ నుంచి దారి ఉందమ్మా, ఇటు కొట్టు ఇక్కడ తేంగా, ఇది గరికి 2 వాழைப்பழம் கொடுங்க. அர்ச்சனை. ஓ, அர்ச்சனைக்கு என்ன சொன்னா நீங்களே கொடுப்பீங்களா? சரி, ஓகே. நல்ல தேங்காய் கொடுங்க. అదే అర్చనకి పోటీ கொடுங்க. లోపలికి తీసుకెళ్ళకూడదంటే అమ్మా కెమెరా. జనాలే, ఇంకేం చేయలేము మనం, ఇంతవరకే చూపించాలి. లోపలికి తీసుకెళ్తే ఊరుకోరంట. అందుకని మీకు చూపిస్తున్నా. ఇదిగో బోర్డు చూడండి అమ్మా, శ్రీ శక్తి వినాయకర్ ఆలయం. జనాలు చూసారా ఎంతమంది ఉన్నారు? వర్షం వస్తుంది. ఇప్పుడే గుడికి వెళ్ళి వచ్చి లాయర్ గారి దగ్గర బయలుదేరాను. వర్షం వస్తుంది. సెక్యూరిటీ కొంచెం కొడైకూడగా, ఎప్పుడు పెద్దగా పడిపోతుంది వర్షం. ఇదిగమ్మా తిరుపతి నగర్, మా ఇంటి రోడ్డు అనమాట. ఇది పగలంతా నాకు కూడా అటు ఇటు పోతున్నా, ఖాళీనే ఉంటల్లా. ఇది మొన్న చూపించాను, ఇదంతా మీకు. ఇంటి ముందుకు వెళ్తా. ఇప్పుడు బిల్డింగ్ అదే, లైట్లు కూడా లేవు ఈరోజు, కార్ పార్కింగ్లో మాత్రమే ఉన్నాయి ఇంటి దగ్గర. ఇదిగో ఇది ఇట్లా ఉంది కదా, ఇదంతా మొన్న మీకు చూపించేసానులే.
ఉంది. మొన్న చూపిస్తాను, ఈ వీడియోలోనే వస్తుంది. ఆ రోజు చూపించాను, ఈ చెట్లన్నీ పెట్టాను. బీజేపీ కానీ ఒకటి ఇక్కడ అక్కడికి వెళ్ళి తెచ్చాం. వెళ్ళినప్పుడు తెచ్చేవాళ్ళం. అబ్బా ఆ రోజు నుంచి ఇది ఖాళీగా ఉండే, ఇలాగే ఉండే. ఇదేదో పాపం ఎవరో కొన్నారు. వీళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళే ఉండేవాళ్ళు. మేము ఉండగానే కట్టారు. ఖాళీగా ఉండేది. వాళ్ళు రావటం లేదని చాలా సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు ఎవరు రావటం లేదని ఇది ఎవరో కొట్టేస్తున్నారంట. ఇదిగో ఈ బిల్డింగ్లన్నీ, ఆ రోడ్డు అంతా మొత్తం వరుసగా బిల్డింగ్లు వచ్చి. మేము ఉన్నప్పుడు ఎవ్వరిది లేదమ్మా, మాదే. ఇదిగో మా బిల్డింగ్ చెట్లలో కనపడతలేదు, చూసారా? అదిగో అదిగో అదంతా పెద్ద ఎత్తు 4 ఫ్లోర్లు ఉంటాయి కదా. ఇదిగో ఇదిగో ఈ గోడ అంతా, ఇది ఈ బిల్డింగ్ చూడండి. బాల్కనీలు అంతా. ఇది హరితవుడ్ రూము, ఇది బాల్కనీ. ఆ పైన ముట్టమాడి ఇంత బాగా రేకేసేసాం. ఇదిగో ఇదంతా కార్ పార్కింగ్ లోపల. ఇదంతా బాల్కనీ కాక అదంతా ఒక బాల్కనీ. ఈ మధ్యలో మేకప్ రూము, ఈ బాల్కనీకి అంటుకున్నది మేకప్ రూమ్. అదంతా ఆ పైన ఒక బెడ్రూము, ఆ పైన ఇంకా చాలా పెద్ద చోళ్ళు. లోపలంతా చాలా ఉంటుందమ్మా, కానీ చూపించడం కుదట్లా. వాళ్ళంతా ఉంటారు. అడిగిన తర్వాత వద్దు మేడం అది అన్నారు అనుకో, వాళ్ళు ఎమ్మెల్యేలు కదా, వాళ్ళ గురించి ఏమో చెప్తామని కంగారు పడతారు. అందుకని అంత లోపలికి వెళ్ళలేకపోతున్నాను. ఎప్పుడైనా అవకాశం ఉంటే మాత్రం ఒకసారి వెళ్తాను. ఇదంతా మన కాంప్లెక్సే చూడండి. ఇదంతా రవళి కాంప్లెక్స్. అదిగో ఇది చూసారా, అదంతా ఫ్లోర్లు. ఇదిగో ఇదంతా మొత్తం. అదిగో అటుపక్క ఉంటుంది, ఇటు పక్కన కూడా ఉంటుంది. ఇదిగో ఓంకార్ మెడికల్స్ చూసారా, డిస్ట్రిబ్యూటర్స్ అనమాట, ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడే కాబట్టి ఇల్లు ఇది పక్కనే కదమ్మా, అందుకని ఇటుగా వచ్చేసిందండి ఈ గేట్లోంచి. ఇటు వచ్చేసి గేట్లోకి వెళ్ళిపోవటమేగా. వెళ్ళిపోయి అన్నీ రెడీ చేసి ఏదో అప్పుడు అంతా అయిపోయింది అట్లా. ఇదంతా వచ్చింది, అది చూపిస్తా. ఇక చెప్పు తెగిపోయిందమ్మ, ఇచ్చుకుంటూ వస్తున్నాను. పక్కనే ఉందంట షాపు, అందుకని కాస్త నడిచి వెళ్ళి అది కొనుక్కుని వచ్చి హరితావిల్ బిల్డింగ్ చూపిస్తా. చీకటైనా పర్వాలా చూపిస్తా. వచ్చానమ్మా, చూడండి చెప్పుల షాపు. రోడ్ అంతా ఆఫీస్ ఆటో నేను వెయిటింగ్లో పెట్టుకున్నానమ్మా, లేకపోతే నేను తిరగలేను ఈ ట్రాఫిక్లో. ఉంటావా అంటే ఉంటానన్నాడు, అందుకని తీసుకొచ్చాడు. చాలా దూరం ఇంకా చెప్పుల షాప్, చాలా దూరం వచ్చాం. ఫర్నిచర్ షాప్లే. చూసారమ్మా, విజయదుర్గ కాంప్లెక్స్ అని ఉంటుంది. అదిగో ఇది హరిత బిల్డింగ్. ఇదిగో విజయదుర్గ కాంప్లెక్స్ 1, అది విజయదుర్గ కాంప్లెక్స్, ఇది 1 అని ఇప్పుడు కట్టానమ్మా. ఇదిగో ఇది కూడా రవళి వాళ్ళ ప్లేసే. ఇది మొన్న ఈ మధ్య తీసేస్తారు. ఇది కొత్తదే హరితది. ఇదిగో ఇది చూసారా, అక్కడి నుంచి వీళ్ళది చెట్లు అవి కూడా అప్పుడు కట్టేటప్పుడు బిల్డింగ్ కట్టేటప్పుడు పెట్టారు. ఇది పెద్ద గేటు. ఇదొక గేటు, ఇదొక గేటు, 2 గేట్లు పెట్టి కార్ పార్కింగ్ ఇవన్నీ రెడీ చేసాం వస్తే. ఇదిగో చూసారా,
ఇదిగో లిఫ్ట్ ఇక్కడ నుంచి ఓకేలా చూసారా, ఇది లిఫ్ట్. ఇదంతా కింద హాల్ కట్టాను ఫస్ట్, దాన్ని ఇట్లా చేసుకున్నారు వీళ్ళు. ఇదంతా హాల్ అనమాట, కార్ పార్కింగ్ నుండి హాల్ ఉంటుంది. ఎంగళ బిల్డింగ్ மாப்பிள்ளை ஹால் இப்படி ஆக்கிட்டீங்களா? இதுக்கு முன்னாடி இதில் என்ன కాఫీ డే మాదిరి. ఓకే ఓకే. ఇదిగో ఇవన్నీ కూడా నేనే పెట్టా, ఇవన్నీ సూపర్గా. ఇదంతా కార్ పార్కింగ్ చూసారా, ఇదంతా ఇదిగో ఇందులో ఏం పెట్టారో మరి. ఇదిగో ఎన్ని క్యారేజీలు ఫుడ్లు, పైన ఆఫీస్ కదా. ఇది చూసారా క్యారేజీలు, గ్రైండర్లు, ఇదంతా సంపు ట్యాపు అన్నీ ఇక్కడే ఉన్నాయి. పైనకి వెళ్ళి చూపిస్తాను. ఇదిగో లిఫ్ట్. ఇదంతా మంచి లిఫ్ట్ అమ్మ. ఇదంతా అప్పుడే ఇది ఏం కంపెనీ అంటే షిండ్లర్ కంపెనీ. ఇప్పుడు జాన్సన్ అవి కూడా అక్కడ ఉన్నాయండి అయ్యా, కానీ షిండ్లర్ కంపెనీ మంచిదన్నారని అప్పుడు ఇది పెట్టాను. ಇದೆಲ್ಲ ಬಾತ್ರೂಮ್ಸ್ ಲೇಡೀಸ್ಗೆ. ಇದೆಲ್ಲಾமே నాకు కట్టి వచ్చిందనమ్మ. ಇದೆಲ್ಲ పార్టీషన్గా కూడా ఒత్తర కుడతాం స్టార్టింగ్లో. స్టార్టింగ్లో ఒకరికి ఇచ్చామమ్మా, అలాగే ఇవన్నీ చేసుకున్నారు వాళ్ళు. ఇంకొకళ్ళు వచ్చారు ఇందులోకి. అంటే లేట్ అయింది కదా, ఆఫీస్ క్లోజ్ పని వెళ్ళిపోయినట్టున్నారు. అదే ఆఫీస్ టైంలో కూర్చొని మాట్లాడుతున్నారు. ఇదిగో తెలియట్లేదండి, షూట్ తెలియట్లేదు ఏమన్నా అడుగుతాను. షూటింగ్ జరుగుతుందంటమ్మా ఇక్కడ. పై ఫ్లోర్ కూడా, మేల ఫ్లోర్ కూడా షూటింగ్ దానా? ఓకే ఓకే. పండురాంగ ఇప్పుడు మేల. ఓకే, పైన కూడా షూటింగ్ జరుగుతుందంటమ్మా. ఓకే, వాటి అది కూడా పాతికి வரலாம். సెకండ్ ఫ్లోర్ పోదామమ్మా. సెకండ్ ఫ్లోర్లో కూడా షూటింగ్ జరుగుతుంది. మొత్తం షూటింగ్స్కే கொடுக்குறீங்களா బిల్డింగ్? ஓனர் சேர்க்க இருக்க மாட்டாங்க பில்டிங்ஸ்க்கு. அங்கே பேசு வெப் சீரிஸ் நடக்குதா? అమ్మ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇట్లా మొత్తం షూటింగ్లకే, షూటింగ్ పర్పస్లోనే రెడీ చేశారు. லைட் ஏதாவது இருக்கா பாருங்க, பாரு வச்சோ லைட் போடு. இதம்மா இதெல்லாமே ரோடு தான். ஓகேண்ணா, ஒரு செகண்ட் నేను எடுக்கலாமா? கேமரா ஸ்டார்ட் ஆயிடுச்சு. எங்க பில்டிங் தான், அதனால கொஞ்சம் சரதா வந்தேன். హాస్పిటల్ సెటప్ అమ్మ ఇది. అదే బెడ్లో ఉండి అదంతా సెటప్ తీస్తున్నారు. ఇదంతా పైకి వెళ్ళేది. సెకండ్ ఫ్లోర్ కూడా వచ్చాం. ఇక పైకి వెళ్ళిపోవచ్చు. మేల కూడా ఏదాவது போட்டாங்க. రూమ్స్ இருக்கா? அது ஆர்டிஸ்ட்க்கு இருக்க రూమ్. మేకప్ రూమ్స్ పోటింగ్లా? ఓకే 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 అమ్మ. ఇదిగో ఇలా అంతా. ఇదిగో ఇది ఇక్కడ బాల్కనీ. ఈ రోడ్డు తెలియటానికి ఇది బాల్కనీ అమ్మ మొత్తం. ఇదిగో చూసారా ఎంత దూరం ఉందో. ఇదంతా బాల్కనీ. ఇదిగో ఈ చెట్లు, వేప చెట్లు ఇవన్నీ అప్పుడు పెట్టాక చూడండి. ఇది ఒక రోడ్డు అంతా చూసారుగా ఎంత బాగున్నాయో. ఇదిగో రోడ్డు చూసారుగా. ఇదిగో ఉన్నాయి అది అంతా. ఎక్కడెక్కడో ఉన్నాయి బిల్డింగ్స్. పగలైతే ఇంకా బాగా తెలిసేది. ఇవన్నీ ఇదిగో మేకప్ రూమ్లు. ఇదొక డోరు, ఇదొక డోరు, అదొక డోరు, అదొక డోరు. మొత్తం 4 మేకప్ రూమ్లు అమ్మ. చక్కగా వేసుకున్నారు. ఇవన్నీ భోజనాలు చేయటానికి, లంచ్కి అబ్బాయి ఇవన్నీ ఇక్కడ. వాళ్ళు సెట్ చేసుకున్నాయి అవి. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే ఊరికి ఇక్కడ పెట్టేసుకున్నారు. కింద అన్నీ ఫుడ్ సంబంధించినవన్నీ మీయేనా? క్యారేజీలు అవి చాలా ఉన్నాయి కదా షూటింగ్ వాళ్ళయ్యాక. ఇది నువ్వు చూసుకుంటున్నావా? ఇక్కడ వాచ్మెన్ లాగా చూసుకుంటావు మొత్తం, ఇన్ఛార్జ్. ఓకే, అంటే ఇక్కడే ఉంటావా మరి? ఏ రూమ్ ఉంది మీకు? కింద రూమ్ ఉందలే, ఆ సైడ్ ఒకటి ఉందలే. ఇక్కడ కూడా ఈ మూల కూడా ఒకటి వేసుకోవచ్చు మరి.
వేసుకోవచ్చు ఒకటి దారి అట్టే పెట్టాం నీళ్ళ దారి కూడా. ఓకే ఓకే. ఏముందో లైటింగ్ పెట్టుకుంటే ఇక్కడ ముట్టమాడిలో షూట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ కూర్చోవచ్చు కదా అందరూ. ఇక బయటకు వచ్చాను. ఇవన్నీ షూటింగ్ వ్యాన్లు. అక్కడ వరకు ఉండే అదంతా లైట్స్, కింద కాఫీ షాప్ అంట. ఇక మా పెద్ద పెద్ద గేట్లు, బార్ ఎక్కువ ఉంది కదా, ఒక గేటు చిన్నది పెడితే బాగోదని ఇట్లా పెద్ద పెద్ద గేట్లు పెట్టా. అన్ని లైట్స్తో సహా పెట్టేశాను. కాంపౌండ్ వాళ్ళలో లైట్లతో సహా గేట్లు లైట్లు అన్నీ పెట్టేశాను కట్టినప్పుడే. చాలా సంతోషంగా ఉంది చూస్తుంటే. అప్పుడు ఇక్కడే కూర్చుని ఈ స్థలంలో ఇక్కడే ఒక రేకుల షెడ్ లాంటి వేసుకుని ఇక్కడే ఉండి ఇదంతా కట్టించాను అనమాట. మళ్ళీ ఇది కూర్చుని అప్పుడు ఆ ఇల్లు కట్టించినట్టే, ఆ కాంప్లెక్స్ కట్టించినట్టే ఇక్కడ కూడా ఇది రవళి గారి స్థలమే కదా, ఇక్కడ ఒక షెడ్ వేసుకుని ఇక్కడే ఉండి 1 సంవత్సరం కట్టించాను అనమాట. ఇది ఇల్లు కట్టడం హాబీ, అందుకని ఇలా ఇళ్ళన్నీ కట్టించాను అనమాట. రవళి వాళ్ళ కాంప్లెక్స్లో వీళ్ళందరూ ఎంప్లాయీస్ చూడండి. వీళ్ళందరూ ఎంప్లాయీస్. వీళ్ళందరూ టూర్కి వెళ్తున్నారంట. టూర్ అంట మొత్తం కాంప్లెక్స్ అంతా లీవ్. వాళ్ళని கொடைக்கானல் என்ன விஷயம் இப்போ இந்த டூர் போறீங்க? வருஷம் வருஷம் உங்களுக்கு கூட்டு போவாங்க. ஓ இயர்லி ஒன்ஸ். எத்தனை பேரு? 75. அப்போ ஓகே எல்லாரும் கிளம்புறீங்க. ஓன்லி செக்யூரிட்டி மட்டும் இருப்பாங்க. நான் கூட காலையில கிளம்புறேன், మార్నింగ్ ఫ్లైట్. అది చూసారమ్మా, వీళ్ళందరూ వెళ్తున్నారంట, అందరినీ తీసుకెళ్తారంట. మొత్తం జనాలు అందరూ వెళ్తున్నారు, రెడీగా బ్యాగులు పెట్టి కూర్చున్నారు. ఓకే హాయ్ చెప్పండి వ్యూవర్స్కి, హాయ్ చెప్పండి, హాయ్ சொல்லுங்க వ్యూవర్స్కి. ಎಲ್ಲರೂ ఎంత టూర్కి వెళ్తున్నారు, వీళ్ళు ఆఫీస్ తీసుకెళ్తున్నారు మొత్తం టూర్కి జనాలందరినీ. 75 మెంబర్స్ 25 మెంబర్స్ ఇట్లా 2 బస్సులు. ట్రైనా బస్సా? బస్. ఓ ఏసీ బస్సు దా. మరి ఏసీ బస్సు లేకుండా ఎప్పుడు పోవింగా? అదిగో ఎల్లరూ పోరండి, సెక్యూరిటీగా ఉంటారు. ఇంకా మంచి పని. పొద్దున్నే నేను బయలుదేరుతున్నా, లేకపోతే ఏమైపోయేదాన్ని. என்ன டூரு போறீங்களாமே? எல்லாரும் கூட்டு போறீங்களா வருஷத்துக்கு? அதாவது எல்லாரும் ரெடியா இருக்காங்க. நல்ல வேலை, நான் காலையில கிளம்புறேன். மார்னிங் ஃபிளைட்டு. எத்தனை மணிக்கு பஸ்? பஸ் வந்துச்சு. இப்போ எல்லாம் டிஃபன் கொடுத்துட்டு கிளம்புறீங்க. ஓ டிஃபன் எல்லாம் எங்க கொடுத்துட்டு இருக்கீங்களா? ஆமா ரெடியா இருக்கு. என்ன இவ்வளவு ஜனம் இருக்காங்க ஒன்றும் புரியல எனக்கு. அது கேட்டா டூருக்கு போறோம், இயர்லி ஒன்ஸ் கூட்டு போறீங்களாமே. பழனி 2 நாள். நாளைக்கு பழனி போயிட்டு அதுக்கப்புறம் கொடைக்கானல் 2 நாள். ஓ கொடைக்கானல் 2 நாள். ஞாயிற்றுக்கிழமை நைட்டிங் வரும். ஓ ஞாயிற்றுக்கிழமை நைட்டு தான் வருவீங்க. ஓகே சரி பரவாயில்ல. கம்ப்ளீட்டா எல்லாமே டிரான்ஸ்போர்ட், சாப்பாடு எல்லாம் நிறுத்திட்டீங்க. எல்லாமே ரெடி பண்ணிட்டேன். ஓ ஆமா ஆமா. இது ஒரு 80 பேர் போறாங்க. சேல்ஸ்மேன் ஒரு 30 பேர், பசங்க ஒரு 15 பேர். அப்போ மொத்தம் 125 வரைக்கும் இருக்காங்க. பரவாயில்ல, கூட்டு போங்க. வருஷத்துக்கு ஒரு வாட்டி. ஓகே ஓகே. இதே டிஃபன் எல்லாம் ரெடி பண்ணிட்டீங்களா? அவங்களுக்கு பேக் பண்ணிட்டாங்களா? டிஃபன் சாப்பிட்டுட்டு போவாங்களா? ரெடி ஆயிடுச்சு. ஓகே பண்ணிட்டு மற்றதெல்லாம் அந்த வேலையில் நான் அங்கங்கே ரெடி பண்ணிட்டேன். ஆமாம் ஆமாம், போய் பார்த்து வாங்க. ஜனங்களோட அப்படி சொன்னால் நான் கூட வந்துடுவேனே. ஓகேங்க. உங்கள் வீட்டில் கூட வராங்களா? இல்லை இல்லை, அப்பா அம்மா போகிறாங்க. அப்பா அம்மா வராங்களா? ஓகே. அவர் துரை சார் போகிறார், ஃபேமிலியோட போகிறார். துரை సార్ ఫ్యామిలీயோடு இருக்காరా? ఓకే సరిగా. ఓకే. ఇది రవళి వాళ్ళ బిల్డింగ్లో వాళ్ళ అమ్మ వీళ్ళు ప్రతి సంవత్సరం తీసుకెళ్తారంట. ప్రతి సంవత్సరం వీళ్ళందరినీ కొడైకానల్, పళని అన్నీ తిప్పుతారంట. ఓకేనా? ఇప్పుడే కదా ఇంట్లోకి వచ్చాను. ఇక ఆటో అలాగే పెట్టుకున్నా. లాయర్ గారి దగ్గరికి కూడా నడిచే వెళ్తానులే, కొంచెం అక్కడ దింపే అయ్యా అని చెప్పా. ఓకే అమ్మ, అక్కడ దిగుతా. చెన్నై ఎయిర్పోర్ట్ మార్నింగ్ 6:20 అయినట్టుంది. ఇప్పుడు బయలుదేరాను. హైదరాబాద్కి వస్తున్నారమ్మా. ఫ్లైట్ అమ్మ. ఫ్లైట్ టైం 8 o'clock. నేను 9కి అరైవల్ అవుద్ది. అక్కడి నుంచి నేను వచ్చి బయటకు వచ్చి లగేజ్ తీసుకొని 1 hour అవుద్ది. 10 గంటలకే కారు దొరికి నేను ఎక్కి ఇంటికి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా 11 అవుద్ది. ఫ్లైట్లు అంటాం, టైమే అంతే, ఫుల్ టైం. ఫ్లైట్లో కూర్చున్నది గంటే,
ఇవన్నీ 2 గంటల ముందు ఉండాలి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళినాక 2 గంటల పైన పడుతుంది నాకు. వీల్ చైర్ అమ్మా. ఇది చెన్నైలో అయితే పర్వాలేదమ్మా, దూరం కొంచెం తక్కువ ఉంటుంది. హైదరాబాద్లో బాగా దూరం, అందుకని వీల్ చైర్ లేకుండా నడవలేను. బాగా నొప్పులు పాదాలు.